ఒకప్పుడు ఇండస్ట్రీలో హీరోయిన్ల కరువు ఉండేది. అయితే ఇప్పుడు అలా కాదు. సినిమాకు కొత్త హీరోయిన్లు పుట్టుకొస్తున్నారు. నిజానికి పలానా హీరోకు హీరోయిన్ కాంబినేషన్కు సెట్ చేయడానికి మన దర్శక నిర్మాతలు పడే పాటలు అన్ని ఇన్ని కావు. ఇక కొన్ని ఫెయిర్స్ ఆన్ స్క్రీన్ పై కనకవర్షం కూడా కురిపిస్తుంటాయి. మరికొందరైతే లక్కీ హీరోయిన్ అని భావించి వాళ్ళ సినిమాలో ఆల్మోస్ట్గా ఆ హీరోయిన్నే ఫిక్స్ చేస్తారు. ఇలా హీరోలు హీరోయిన్ల విషయంలో చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఈ స్టోరీ పైనున్న అందరి హీరోయిన్లతో కలిసి నటించిన ఏకైక హీరో ఒకరున్నారు. ఆయన ఎవరో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన మరెవరో కాదు, మహేష్ బాబు. అవును, పై ఫోటోలో ఉన్న స్టార్ హీరోయిన్లందరితో కలిసి మహేష్ బాబు సినిమాలు చేశాడు. ముందుగా సిమ్రాన్ విషయానికి వస్తే, ఒకప్పటి స్టార్ హీరోయిన్, యూత్ల గుండెలు బ్లాస్ట్ చేసిన బ్యూటీ సిమ్రాన్ తెలుగు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకుంది. అప్పటి స్టార్ హీరోలతో కలిసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ బ్యూటీ మహేష్ బాబుతో యువరాజు సినిమా చేసింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆర్తి అగర్వాల్తో బాబీ సినిమా చేశాడు. ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇక ఇలియానాతో పోకిరి సినిమా చేశాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రికార్డులు తిరగరాసింది. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా మామూలుగా ఆడలేదు. థియేటర్లలో దుమ్మిరేపింది. త్రిషతో అతడు, సైనికుడు వంటి సినిమాలు చేశాడు. సమంతతో కలిసి చేసిన సీతమ్మకిటు సిరిమల్లె చెట్టు మూవీ చేశాడు. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అనుష్కతో కలిసి కలిజ సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్గా ఆడలేదు, కానీ ఈ కాంబోకి మంచి మార్కులు పడ్డాయి. కాజల్ అగర్వాల్తో బిజినెస్ మ్యాన్ సినిమా చేశాడు. ఈ సినిమా కమర్షియల్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అసలు కాజల్ మహేష్ బాబు ఫెయిర్కు మంచి మార్కులు కూడా పడ్డాయి. బ్రహ్మోత్సవం సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఇక తమన్నాతో ఆగడు మూవీ చేశాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ అయింది. ఇక శ్రీలీలతో గుంటూరు కారం సినిమా చేసింది. గతేడాది సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కమర్షియల్గా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, కానీ విమర్శకులను మాత్రం మెప్పించలేకపోయింది. ఇక రష్మిక మందనతో సరిలేరు నీకెవరు సినిమా చేసింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్టుగా నిలిచింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.